హలో అండి. వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. ఈరోజు నేను ఒక చిన్న పాపకి 3 సంవత్సరాల పాపకి ఫ్రాక్ డిజైన్ చేస్తున్నానండి. దానికోసము మంచి పింక్ కలర్‌లో చినాన్‌లో క్లాత్ తీసుకున్నామండి. మంచి మగ్గం వర్క్ లుకింగ్‌లో ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ అండి అది. అయితే ఇప్పుడు మనము లైనింగ్ వచ్చేసి కట్ చేస్తున్నాను. మార్కింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాము పాప మెజర్‌మెంట్‌తో. లైనింగ్ కూడా క్రేప్ సిల్క్ లైనింగ్ తీసుకున్నామండి. మంచి క్వాలిటీ లైనింగ్ తీసుకున్నాము. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్‌లో పెట్టానండి. స్టార్ నెక్‌లో పెట్టి క్యాన్వాస్ ఫీజింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చాను కదా! అందుకని బ్యాక్ బోట్ నెక్ ఇచ్చానండి. చాలా బావుంటుంది. అయితే నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 కూడా నేను పైపింగ్ అయితే యూజ్ చేయలేదండి. ప్లెయిన్‌గానే బావుంటుంది అని చెప్పి నేను ప్లెయిన్‌గానే తీసుకున్నాను. ఈ ఫ్రాక్ కోసం పర్టిక్యులర్‌గా. కటింగ్ అయిపోగానే ఫస్ట్ మిషన్ తుడుచుకొని, తర్వాత భగవంతుడిని ప్రార్థించుకొని, తర్వాత మనకి వర్క్ ఇచ్చిన కస్టమర్‌ని గూడా ఒకసారి తలుచుకొని, మళ్ళీ మళ్ళీ మనకి వర్క్ ఇస్తూనే ఉండాలి అని చెప్పి ప్రార్థించుకొని, తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. లెహెంగా ఉంది గదా! కింద పార్ట్ ఫ్రాక్‌లో కింద పార్ట్ ఉంది గదా! దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. దానికొచ్చేసి మనము ఒక ప్రిల్ ఇస్తున్నాము. ఎందువల్ల అంటే ఆ ప్రిల్లు పాప లాంగ్ పొడుగు పెరిగినప్పుడు గూడా మళ్ళీ ఇప్పుకోవడానికి పనికొస్తుంది. చిన్న పిల్లలు త్వరగా పెరిగిపోతారండి. అందువల్ల మనం ప్రిల్ ఇస్తున్నాము. ప్రిల్ ఇస్తే మళ్ళీ విప్పుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే నేను ఒక చిన్న పొరపాటు చేశాను. బయట నుంచి ప్రిల్ ఇచ్చేసానండి. నేను లోపల నుంచి ఇవ్వాలి అనుకున్నాను. కానీ నేను గమనించుకోలేదు. వీడియో తీసుకుండే టెన్షన్‌లో నేను బ బయట నుంచే ప్రిల్ కనిపించే విధంగా నేను స్టిచ్ చేసేసాను. అందువల్ల చిన్న పని పడింది. విప్పుకోవాల్సొచ్చింది. అదంతా అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. బాడీ పార్ట్ వీడియో మొత్తం పెట్టలేదండి. ఎందుకంటే లాంగ్ ఉంటుంది గదా వీడియో. అది ఇంత చిన్న వీడియోలో కుదరదు గాబట్టి జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పెడుతున్నాను. బాడీ పార్ట్ అంతా తయారైపోయిన తర్వాత, కింద పార్ట్ కూడా తయారైపోయిన తర్వాత 2 కలిపి జాయింట్ వీడియో మాత్రమే పెడుతున్నాను. చూడండి బాడీ పార్ట్ ఒక్కటే చూపించినా గూడా అందులోనూ లోపల సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఎంత ఫినిషింగ్‌తో ఉందో చూడండి. లోపల సైడ్ అది, బయట సైడ్ అయితే కాదు. లైనింగ్ సైడ్‌లో గూడా ఎంత ఫినిషింగ్ ఉంది చూడండి. హ్యాండ్ అయితే రఫుల్ హ్యాండ్ ఇచ్చేసాను. తర్వాతొచ్చేసి అటాచ్ చేయకముందే ఒకసారి మ్యానిక్విన్‌కి వేసి చూసుకుందామని చెప్పి వెళ్తే మ్యానిక్విన్ చాలా పెద్దగా ఉంది. పాప అయితే చిన్నగా ఉంది. నడుము సరిపోలేదు. అందువల్ల తీసేసి అలాగే స్టిచ్ చేసేసాము. అలాగే స్టిచ్ చేసేస్తూ చూడండి అస్సలు సరిపోవడం లేదు. అందువల్ల తీసేసి స్టిచ్ చేసేసాను. తర్వాత చూడండి ఎంత బాగుందో బౌ గూడా ఇచ్చాను. హ్యాండ్ రఫుల్ హ్యాండ్ ఇచ్చాను. సైడ్‌కి నడుముకి ఇది కట్టుకోవడానికి బెల్ట్ ఇచ్చాను. ఆహ్, ఫ్రంట్ స్టార్ నెక్, బ్యాక్ బోట్ నెక్ ఇచ్చేసాను. ఇక్కడ నడుము దగ్గర చూడండి అది ఫ్రిల్స్